అందరికీ నమస్కారం. శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. స్వామి వివేకానంద గారి నా ఆత్మకథ పుస్తకంలోని 3వ అధ్యాయం నా గురుదేవులు శ్రీరామకృష్ణులులోని 2వ భాగం గురించి చదువుకుందాం. ఆ సమీపంలోని పంచమజాతి కుటుంబం ఒకటి నివసిస్తూ ఉండేది. నా గురుదేవులు పంచముడి వద్దకు వెళ్ళి అతడి ఇంటిని శుభ్రం చేస్తానన్నాడు. ఇళ్లను వీధులను పరిశుభ్రపరచడమే పంచముల వృత్తి. జన్మతః బ్రాహ్మణుడు పవిత్రుడుగాను, పంచముడు తద్విరుద్ధంగాను పరిగణింపబడుతున్నారు. ఆ బ్రాహ్మణుడు పంచముని ఇంట హేయ కార్యాన్ని చేయడానికి అనుమతి కోరాడు. పంచముడు అందుకు అంగీకరించలేదు. బ్రాహ్మణుణ్ణి అటువంటి కార్యానికి పాల్పడజేస్తే తనకు పాపం చుట్టుకుంటుందని, తత్ఫలితంగా తమ వంశం నాశనం అవుతుందని వారు భావిస్తారు. పంచముడు సమ్మతించనందున అర్ధరాత్రి వేళ అందరూ నిద్రిస్తున్న సమయంలో గురుదేవులు వారి ఇంట ప్రవేశించారు. తమ సుదీర్ఘ కేశాలతో ఆ ప్రదేశాన్ని శుభ్రపరుస్తూ, ఓ తల్లి, నన్ను పంచముడి సేవకునిగా చెయ్యి, పంచముడి కన్నా హీనున్నని భావించేలా చెయ్యి అన్నారు. ఈ తీరులో పలు సంవత్సరాలు తనకు తాను స్వయం శిక్షణను కల్పించుకున్నారు. కామాన్ని నిర్మూలింప ఆయన చేసిన ప్రయత్నం ఈ సాధనాంతర్గతమే. ఆత్మలింగ రహితం. స్త్రీ కాదు, పురుషుడు కాదు. లింగాభిమానం శరీరంలోనే సంస్థితమై ఉంటుంది. ఆత్మను పొందగోరితే లింగభేదాన్ని వివక్షింపకూడదు. పురుష శరీరధారి అయిన ఈ మహనీయుడు తనలో స్త్రీ భావాన్ని ఆపాదించుకున్నారు. తనను సాక్షాత్తు ఒక స్త్రీగా ఆయన భావించుకోసాగారు. స్త్రీలా దుస్తులను ధరించి వారి మాదిరి సంభాషిస్తూ పురుషోచితాలైన పనులకు స్వస్తి చెప్పారు. ఒక జమీందారు రాణివాసంలో స్త్రీలతో నివసించసాగారు. ఈ సాధనను సంవత్సరాల పర్యంతం అనుష్ఠించిన తర్వాత ఆయన మనస్సులో పరివర్తన వచ్చింది. కామభావం పూర్తిగా అడుగంటిపోయింది. ఆ విధంగా ఆయన జీవిత దృక్పథం పూర్తిగా మారిపోయింది. పాశ్చాత్య దేశాల్లో స్త్రీని ఆరాధించడం గురించి విన్నాం. కానీ ఈ ఆరాధన ఆమె యవ్వన సౌందర్యాలకే పరిమితం. పోతే ఈయన స్త్రీ ఆరాధన అంటే ప్రతి స్త్రీ మోములోనూ ఆనందమయి అయిన జగజ్జనని దర్శించడం కాక మరేది కాదు. ఆయన సమాజ బహిష్కృతులైన స్త్రీల మ్రోల కంటతడి పెట్టి, తల్లి, నువ్వు ఒక రూపంలో వీధిలో నిలబడి ఉన్నావు, మరో రూపంలో నువ్వే ఈ విశ్వంగా విరాజిల్లుతున్నావు, నీకు నమోవాకాలు అంటూ ఉండగా నేను కల్లారా చూశాను. ఎవరి జీవితం నుంచి కామ ప్రవృత్తి ఆశాంతం తొలగిపోయిందో, ఎవరు స్త్రీలను కేవలం భక్తి ప్రపత్తులతోనే చూస్తున్నారో, ఎవరు స్త్రీల ముఖార విందాలను జగత్కారణకర్త్రి అయిన జగజ్జనని రూపంలోనే తిలకిస్తున్నారో, అటువంటి వ్యక్తి జీవితం ఎంత ధన్యమో ఒకసారి యోచించి చూడండి. ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని అందుకోవాలంటే అటువంటి సంపూర్ణ పావనత్వం ఉండడం అత్యవసరం. తపోమయము, నిరంజనము అయిన పావనత్వాన్ని ఆయన జీవితంలో సాధించారు. మన జీవితాలలో పొడచూపే సంఘర్షణలన్నీ ఆయనకు అతీత ప్రాయాలయ్యాయి. కష్టించి తన జీవితంలో 35 పాలు వెచ్చించి సముపార్జించిన ఆధ్యాత్మిక భూషణాలు ప్రస్తుతం మానవాళికి అర్పించడానికి సిద్ధం చేయబడ్డాయి. తరువాత ఆయన జీవిత కార్యసిద్ధికి శ్రీకారం చుట్టబడింది. ఆయన బోధనా తీరు, ఉపదేశ సరళి విచిత్రంగా ఉండేవి. మా దేశంలో గురువు అత్యంత ఆరాధనీయుడు. ఆయనను సాక్షాత్తు భగవంతునిగా పరిగణిస్తారు. అంతటి గౌరవాన్ని మేము కన్న తల్లిదండ్రుల పట్ల కూడా చూపం. తల్లిదండ్రులు ఇచ్చింది కేవలం పాంచభౌతికమైన శరీరమే, కానీ గురువు మోక్షానికి మార్గం చూపుతున్నాడు. మేం గురువు బిడ్డలం, మానసిక సంతానం. అసామాన్యుడైన గురువుకు భక్తి ప్రపత్తులు చెల్లించడానికి జనులు తండోపతండాలుగా వస్తారు. అటువంటి గురువు ఇక్కడున్నారు. తనకు భక్తి ప్రపత్తులు చెల్లించాలో లేదో అనే భావనే ఆయనలో ఎన్నడూ తలెత్తింది లేదు. తాను కాదు, యావత్తు జగజ్జననియే నడిపిస్తోందని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఆయన ఎప్పుడు ఇలా చెప్పేవారు: నా నోటి నుంచి మంచి మాట ఏదైనా వెలువడితే దానిని పలికేది జగజ్జననియే, దానితో నాకు ఏమీ సంబంధం లేదు. తన పని గురించిన ఆయన ఏకైక భావన అదే. మరణ పర్యంతం ఆ భావన నుంచి ఆయన కించిత్తు కూడా వైదొలగలేదు. ఆయన సిద్ధాంతం: ముందు సౌశీల్యవంతులుగా రూపొందండి, ఆధ్యాత్మికతను ఘటించండి, తరువాత ఫలితాలు వాటంతటవే వస్తాయి. ఆయన అభిమాన దృష్టాంతం ఇది. పద్మం వికసించగానే తేనెటీగలు తేనెను గ్రోలడానికి ఆహ్వానం లేకుండా వస్తాయి. అదేవిధంగా నీ శీలం అనే పద్మం పరిపూర్ణంగా వికాసం చెందగానే ఇక ఫలితాలు రావడమే తరువాయి. ఇది తప్పక నేర్చుకోవలసిన గొప్ప పాఠం.
నా గురుదేవులు ఈ పాఠాన్ని అనేక వందల సార్లు నాకు బోధించారు. అయినా తరచూ నేను దానిని మర్చిపోతుంటాను. శ్రీరామకృష్ణులు కూడా తంత్ర సాధనలు అనుష్ఠించారు, కానీ ఆ పాత పద్ధతిలో కాదు. మద్యపానం విధించిన చోట ఒక్క చుక్క మద్యాన్ని మాత్రం నుదిటికి తాకించేవారు. తాంత్రిక మార్గ సాధన ఎంతో ప్రమాదభూయిష్టమైనది. తాను ముచ్చటించడానికి కామకాంచన వాంఛ జాడమాత్రంగా కూడా లేని వ్యక్తిని ఒకరిని పంపించమని శ్రీరామకృష్ణులు విలపిస్తూ జగజ్జనని ప్రార్థించారు. ప్రాపంచిక దృష్టి ఉన్న వారితో మాట్లాడుతున్నప్పుడు నా పెదవుల్లో మంటలు రగిలేవి అని ఆయన చెప్పేవారు. విషయ ఆసక్తులు, అపవిత్రులు తనను స్పృశించినప్పుడు తాను భరించలేనని కూడా చెప్పారు. ప్రశ్న: ప్రతి వ్యక్తిని అతని దృష్టికోణం నుంచి పరికించడం ఎక్కడి నుంచి అలవర్చుకున్నారు? శ్రీరామకృష్ణ పరమహంస శిక్షణ నుంచి వచ్చింది. కొంతవరకు మేమంతా ఆయన మార్గంలో వెళ్ళాం. ఆయన స్వయంగా రూపొందించుకున్న మార్గం కనుక మాకు అంత కష్టం అనిపించలేదు. తాను అవగతం చేసుకోవాలనుకున్న వారి వలె ఆయన వస్త్రధారణ చేసుకునేవారు. వారి మాదిరి భుజించేవారు. వారి ఉపదేశం స్వీకరించేవారు. వారి భాషను ఉపయోగించేవారు. మరో వ్యక్తి ఆత్మతో మమేకం అవడం నేర్చుకోవాలి అని ఆయన చెప్పారు. ఈ విధానం ఆయన ఒక్కరికే చెల్లింది. ఒకే వ్యక్తి క్రైస్తవునిగా, మహమ్మదీయునిగా, వైష్ణవునిగా, వంతుల వారిగా రూపొందడం భారతదేశంలో ఇంతవరకు సంభవించలేదు. లోకులు పిచ్చివాడన్న ఒక మహనీయుణ్ణి నేనెరుగదను. అందుకు ఆయన సమాధానం: మిత్రులారా, ఈ ప్రపంచమంతా ఒక ఉన్మత్త శరణాలయం. దీనిలో దారాపుత్రుల కోసం కొందరికి, పేరు ప్రతిష్టల కోసం కొందరికి, ముక్తి పొంది స్వర్గప్రాప్తికై కొందరికి పిచ్చిపట్టి ఉంది. ఈ అతిపెద్ద ఉన్మత్త శరణాలయంలో నేను ఒక పిచ్చివాణ్ణి. భగవంతుణ్ణి పొందాలని నా పిచ్చి. ధనం కోసం మీకు మతిపోతే భగవంతుని కోసం నాకు మతిపోయింది. మీరు పిచ్చివారే, నేను పిచ్చివాణ్ణే. నా పిచ్చి ఉత్కృష్టమైనదని నేను భావిస్తాను. కొన్ని సమయాలలో మనస్సు ఒక భావ సముదాయం మీద ఏకాగ్రమవుతుంది. దానిని వికల్ప ధ్యానమని పేర్కొంటారు. కానీ మనస్సు పూర్తిగా వికల్పరహితమై వృత్తి శూన్యమైనప్పుడు అది అనంత జ్ఞానసారము, ఏకాత్మికము, స్వీయధారితము అయినటువంటి అంతరాత్మలో లీనమైపోతుంది. ఈ స్థితిని నిర్వికల్ప సమాధి అంటారు. ఈ రెండు రకాలైన సమాధి స్థితులను మేము శ్రీరామకృష్ణులలో మాటిమాటికి దర్శించాం. ఆయనకు అప్రయత్నంగానే ఈ స్థితులు అప్పటికప్పుడే కలిగేవి. అది ఒక అసాధారణ ఘటన. ఆయనను ప్రత్యక్షంగా చూడడం వల్లనే మేము ఈ విషయాలను సరిగ్గా అర్థం చేసుకోగలిగాం. ప్రాకృతిక జడశక్తులన్నింటినీ ఏదో రకంగా అదుపులోకి తెచ్చుకొని డాంబికంగా ఒక అద్భుతాన్ని ప్రదర్శించడం ఏమంత కష్టమైన పని కాదు. కానీ ఈ పిచ్చి బ్రాహ్మణులు లోకుల మనస్సులను మట్టి ముద్దల్లా చేసి వాటిని స్పర్శ మాత్రాన అలవోకగా కొంగ్రొత్త భావాలతో నింపి పదే పదే మూసపోయడం కన్నా మహా అద్భుతమైన విషయం మరొకటి ఉంటుందా? శ్రీరామకృష్ణులు ఎవరిని గురించి కానీ ఎన్నడూ ఒక పరుషవాక్కునైనా పలికి ఎరుగరు. ప్రతి సంప్రదాయస్థుడు ఆయన తన సంప్రదాయస్థుడే అని భావించేంతటి చక్కని సహనమూర్తిగా ఆయన విరాజిల్లారు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించారు. ఆయనకు సకల మతాలు సత్యాలే. ప్రతి మతానికి ఆయన చోటు ఇచ్చారు. ఆయన స్వతంత్రుడు. అది ప్రేమ విషయంలో, గర్జన విషయంలో కాదు. శాంతిమూర్తులు నిర్మిస్తారు, గర్జించేవారు వ్యాప్తి కలిగిస్తారు. విధ్వంసకరం కాక నిర్మాణాత్మకమైన నవయుగ ధర్మాన్ని బోధించడం కోసం శ్రీరామకృష్ణులు అవతరించారు. వాస్తవాలను తెలుసుకోవడానికై ఆయన మళ్ళీ ప్రకృతిని ఆశ్రయించాల్సి వచ్చింది. ఆయన శాస్త్రీయమైన మతధర్మాన్ని ఆవిష్కరించారు. నమ్ము అని కాక, చూడు, నేను చూస్తున్నాను, నువ్వు చూడగలవు అని ధర్మం వక్కానిస్తుంది. ఆ సాధనాన్ని వినియోగించు. నీకు ఆ దర్శనమే ప్రాప్తిస్తుంది. ప్రతి వ్యక్తికి భగవత్ ప్రాప్తి కలుగుతుంది. సామరస్యం అందరికీ అందుబాటులోనే ఉంది. హైందవ ధర్మసారమే శ్రీరామకృష్ణుల బోధలు. అవి ఆయనకు ప్రత్యేకాలు కావు. ప్రత్యేకాలని ఆయన చెప్పుకోనూ లేదు. పేరు ప్రతిష్టలను ఆయన తృణీకరించారు. ఆయన తత్వోపదేశాన్ని దాదాపు తన 40వ ఏట ప్రారంభించారు. అందునిమిత్తం ఆయన బహిరంగ ప్రచారానికి ఎన్నడూ వెళ్ళింది లేదు. తన ఉపదేశాలు కావాలనుకున్నవారు తన వద్దకు వచ్చే వరకు ఆయన నిరీక్షించారు. గొప్ప అవతారమూర్తులలో ఒకరిగా శ్రీరామకృష్ణులను భారతదేశంలో ఆరాధిస్తున్నారు. ఆయన జయంతిని జనులు మహోత్సవంగా
పరమ వ్యాకులతాపూర్ణమైన ప్రేమ ఆయన జీవితంలో విలసిల్లిన మరో భావన. నా గురుదేవుల జీవితంలోని తొలి భాగం ఆధ్యాత్మిక అనుభూతులను సముపార్జించడంలో గడిచిపోయింది. శేష జీవితాన్ని ఆ ఆధ్యాత్మిక సంపత్తిని ఇతరులకు పంచిపెట్టడంలో గడిపారు. ఆయన వద్దకు జనులు తండోపతండాలుగా రాసాగారు. ప్రతిరోజు ఆయన 20 గంటల సేపు మాట్లాడేవారు. ఇలా 1 రోజా 2 రోజులా, నెలల పర్యంతం అవిశ్రాంతంగా మాట్లాడారు. చివరికి ఆయన దేహం నిర్విరామమైన ఈ ప్రసంగాల ఒత్తిడికి తట్టుకోలేకపోయింది. వచ్చే జనసమూహంలో పరమహీనుడైన వ్యక్తి కూడా ఆయన సాయం పొందకుండా పోలేదు. మానవాళి పట్ల ఆయనకు అంతటి ప్రేమానురాగాలు ఉండేవి. క్రమక్రమంగా ఆయన కంఠంలో ప్రాణాంతకమైన రుగ్మత పొడచూపింది. అయినా ఈ ప్రబోధ ప్రసంగాల నుంచి ఎవరూ ఆయనని నిరోధించలేకపోయారు. ఎవరైనా వచ్చారని వినగానే వారిని లోపలకు తీసుకురమ్మని పట్టుపట్టి వారి సంశయాలను నివృత్తి చేసి మరీ వారిని పంపించేవారు. సవినయమైన మందలింపుకు ఆయన ఇలా జవాబిచ్చేవారు: నేను ఖాతరు చెయ్యను. ఒక్క వ్యక్తికి సహాయం చేయడానికి సైతం ఇటువంటి 20,000 శరీరాలను త్యజిస్తాను. కనీసం ఒక్క వ్యక్తికి సహాయం చేయడం కూడా మహిమాన్వితమే. ఆయనకు బొత్తిగా విశ్రాంతి కరువైంది. ఒక సందర్భంలో ఒక పెద్ద మనిషి ఆయనను, మహాశయ, మీరు గొప్ప యోగి పుంగవులు. తమ మనస్సును రవ్వంత మీ శరీరం మీద కేంద్రీకరించి వ్యాధి నివారణ చేసుకోకూడదా అని అడిగాడు. ముందు ఆయన జవాబివ్వలేదు. పదే పదే ప్రశ్నించగా, మిత్రుడా, నిన్నేదో జ్ఞాని అనుకున్నాను. నువ్వు లౌకిక వ్యక్తుల్లాగే మాట్లాడుతున్నావు. ఏ మనస్సును ఒకసారి భగవత్తార్పితం చేసుకున్నానో ఆ మనస్సును తిరిగి శరీరం వైపు మరల్చుకోమంటున్నావా? ఈ శరీరం ఆత్మకు కేవలం తుడిగే కదా అని మృదువుగా జవాబిచ్చారు. ఆయన ఈ విధంగా ప్రబోధ ప్రసంగాలు చేస్తుండగా ఆయన శరీరం ఇక పతనం చెందబోతోందనే వార్త నలుదిక్కులా వ్యాపించింది. అంతే. ఇంతకు ముందు కన్నా జనులు తండోపతండాలుగా రాసాగారు. నా గురుదేవులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ జనులకు బోధిస్తూనే వచ్చారు. మేం ఆయనను ఆపలేకపోయాం. జనులు సుదూర ప్రాంతాల నుంచి కూడా రాసాగారు. వారు సంశయ నివృత్తులయ్యే దాకా ఆయనకు విశ్రాంతి లేదు. నా నోట మాట వెలువడేదాకా వారికి బోధించవలసిందే అని నొక్కి వక్కానించారు. ఆ మాటకు ఇక తిరుగులేదు. ఒకరోజు ఆయన మాతో ఆ రోజు శరీరాన్ని త్యజిస్తానని చెప్పి పవిత్ర వేదమంత్రాలను ఉచ్చరిస్తూ మహాసమాధిలోకి వెళ్ళిపోయి గతించారు. పాశ్చాత్యులు చైతన్యం గురించి అంతగా మాట్లాడడం విని నా చెవులను నేనే నమ్మలేకపోయాను. చైతన్యం ఏపాటిది? అగాధమైన సుప్త చేతనతోనూ అతీంద్రియ చైతన్యపు ఔన్నత్యంతోనూ పోల్చి చూస్తే చైతన్యం ఊసులోకి కూడా రాదు. ఈ విషయంలో నేను పప్పులో కాలు వేయను. ఎందుకంటే 10 నిమిషాల్లో శ్రీరామకృష్ణ పరమహంస ఒక వ్యక్తి సుప్తచేతన మనస్సు నుంచి అతడి గతాన్ని యావత్తు గ్రహించి దానిలో నుంచి అతడి భవిష్యత్తును, శక్తి సామర్థ్యాలను నిర్ణయించడం చూసిన వాణ్ణి కానా నేను. శ్రీరామకృష్ణులు వివక్షత లేకుండా ఎవరు పడితే వారి చేతుల మీదుగా ఆహారం స్వీకరించేవారు కాదు. ఒక ఫలానా వ్యక్తి లేదా వ్యక్తులు తాకిన ఆహారాన్ని ఆయన స్వీకరించలేకపోవడం అనేకసార్లు జరిగింది. తరువాత క్షుణ్ణంగా ఆరా తీయగా ఆ వ్యక్తుల్లో దాగిన కళంకం బయటపడేది. ఆధ్యాత్మిక అనుభూతులు పొందే ప్రయత్నంలో ఉదాసీనతను ఆయన నిరసించేవారు. ఉదాహరణకు, ఆధ్యాత్మికత క్రమేణా కలుగుతుంది, అందుకోసం హడావిడి అవసరం లేదనే వారిని ఆయన చిన్నచూపు చూసేవారు. నిరర్ధకులు అని మేము పరిగణించిన వారిని సైతం శ్రీరామకృష్ణులు ప్రోత్సహించి వారి జీవిత సరళినే మార్చివేయడం మేము కల్లారా చూసి ఉన్నాం. ఆయన బోధనా విధానమే అత్యద్భుతం. ప్రత్యేకమైన ఎవరి అభిరుచులను ఎన్నడూ ఆయన నిర్మూలించలేదు. అధఃకృతులైన వారికి కూడా ఆశను, ప్రోత్సాహాన్ని కల్పించి ఉద్ధరించారు. ప్రాచీన చరిత్ర అంతా భారతదేశ ఆంతరిక జీవితాన్ని వికసింపచేయడంలోనూ పాశ్చాత్య దేశాల క్రియాశీలతను ఇనుబడింపజేయడంలోనూ గడిచింది. ఇప్పటి వరకు ఈ 2 భిన్న మార్గాల్లో నడిచాయి. రెండూ మమేకం కావలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. శ్రీరామకృష్ణ పరమహంస ఆంతరిక జీవిత లోతుపాతులను అవపోసన పట్టారు. అయినప్పటికీ బాహ్య భూమికలో ఎవరూ అంత ఎక్కువ క్రియాశీలతను కనబరచలేకపోయారన్నది నిర్వివాదాంశం. అదే అసలు రహస్యం. మీ జీవితం మహాసముద్రం అంత లోతైనదిగా, అదే సమయంలో ఆకాశం అంత విశాలమైనదిగా ఉండాలి.
శ్రీరామకృష్ణులలో కళాత్మక సామర్థ్యం ఎంతో వికసించింది. ఈ సామర్థ్యం సంతరించుకోకుండా ఎవరు నిజమైన ఆధ్యాత్మికతను గడించలేరని ఆయన చెప్పేవారు. మనం నేర్చుకోవలసిన విషయాలు అనేకం ఉన్నాయి. ఆమరణాంతం నూతన ఉన్నతమైన విషయాలను నేర్చుకోవడానికి పరిశ్రమిస్తూనే ఉండాలి. పరిశ్రమే పురుషార్థం, మానవ జీవితోద్దేశం. బ్రతికినంతకాలం నేర్చుకుంటూనే ఉంటాను అంటుండేవారు శ్రీరామకృష్ణులు. ఏ వ్యక్తి లేదా ఏ సమాజం నేర్వవలసింది ఏమీ లేదనుకుంటుందో సరిగ్గా అప్పుడే దానికి అవసానం దాపురించిందన్నమాటే. అల్పబుద్ధి అయిన ఒక యువకుడు శ్రీరామకృష్ణుల సమక్షంలో సదా హైందవ శాస్త్రాలను దూషించేవాడు. ఇలా ఉండగా ఒకరోజు భగవద్గీతను అతడు ప్రశంసించడం తటస్థించింది. అందుకు శ్రీరామకృష్ణులు ఇలా స్పందించారు. చూశారా, ఎవరో ఐరోపా పండితుడు గీతను ప్రశంసించాడనుకుంటాను, కాబట్టి ఇతడు దాన్ని అనుసరించాడు. శ్రీరామకృష్ణ పరమహంస ఏ నూతన తత్వాన్ని బోధించడానికి రాలేదన్న నిజం క్రొత్త ఏమీ కాదు. ప్రాచీన సత్యాలను వెలుగులోకి తేవడానికే ఆయన అవతరించారు. మరో మాటలో చెప్పాలంటే అన్ని ప్రాచీన ఆధ్యాత్మిక చింతనల నిర్దిష్ట రూపమే ఆయన. శాస్త్రాలు యథార్థంగా ఏం చెబుతున్నాయో, ప్రాచీన శాస్త్రాల యోచన లక్ష్యం యావత్తు ఆయన జీవితం మూలంగానే నేను అవగతం చేసుకున్నాను. పాశ్చాత్య అభిప్రాయాలతో పాశ్చాత్యుల భావాలను జీర్ణించుకోవడానికి పిచ్చిగా పరుగులెత్తిన ఒక మహానగర సమీపంలో ఆయన జీవిత కార్యం జరగడం అద్భుతం. భారతదేశంలోని ఇతర నగరాలను అన్నింటినీ మించిన పాశ్చాత్యీకరణ పొందిన నగరం అది. బొత్తిగా ఎటువంటి పుస్తక జ్ఞానము లేకుండానే ఆయన అక్కడ నివసించారు. ఈ మహామేధావికి తన పేరును రాయడం కూడా చేత కాదు. కానీ విశ్వవిద్యాలయం నుంచి తయారైన అద్భుత ధీమంతులైన పట్టభద్రులు సైతం ఆయనను మహాజ్ఞానిగా తలదాల్చారు. శ్రీరామకృష్ణ పరమహంస ఒక విచిత్రమైన వ్యక్తి. భారతీయ సిద్ధపురుషుల లక్ష్యసిద్ధిని పరిపూర్తి చేయడానికి అవతరించిన ఆధునిక యుగ ప్రవక్తగా విరాజిల్లిన ఆయన ప్రబోధం ప్రస్తుత కాలానికి ఎంతో శ్రేయోదాయకం. ఆ మహాపురుషునిలో దాగి ఉన్న దివ్యశక్తిని గుర్తించండి. ఒక వేద పురోహితుని కుమారుడు, ఏదో మారుమూల గ్రామంలో జన్మించినవాడు, ఊరు పేరు లేని ఈ వ్యక్తి ఈనాడు ఐరోపాలో, అమెరికాలో వేలాది మంది చేత అక్షరాల ఆరాధింపబడుతున్నాడు. రేపు లక్షల మంది జనులు ఆయనను ఆరాధిస్తారు. భగవత్ సంకల్పం ఎలాంటిదో ఎవరికెరుక? నేనిప్పుడు ఏ సత్యవచనాన్ని అయినా మీకు బోధించి ఉంటే అది ఆయనది, ముమ్మాటికి ఆయనది. సత్యం కానీ, సక్రమం కానీ, లోకోపకారం కానీ ఏ విషయం చెప్పినా అది నాదే. దాని బాధ్యత యావత్తు నా మీదే ఉందని మనవి చేస్తున్నాను. ఏ ఒక్క భక్తిభావంలో అయినా సిద్ధి పొందాలంటే అనేక జన్మల కృషి అవసరం. కానీ ఆధ్యాత్మిక లోకానికి విజేత అయిన శ్రీరామకృష్ణులు 18 భక్తిభావాలలో సిద్ధిని ప్రసాదించారు. తాను ఆధ్యాత్మిక భావ సంసిద్ధుడు కాకపోయి ఉన్నట్లయితే తన శరీరం నిలిచి ఉండేది కాదని ఆయన చెబుతుండేవారు. ఈ ధర్మగ్లానిని తొలగించడానికి ప్రస్తుత యుగంలో శ్రీరామకృష్ణుల రూపంలో భగవంతుడు అవతరించారు. ఆయన అందించిన విశ్వజనీన బోధనలు యావత్ ప్రపంచంలో పరివ్యాప్తి చెందితే మానవాళికి ఎనలేని మేలు ఒనగూరుతుంది. ఇటువంటి అద్భుతమైన మత సమన్వయం గావించిన ఆచార్యుడు భారతావనిలో అనేక శతాబ్దాలుగా ప్రభవించి ఉండలేదు. జగత్ కళ్యాణానికి శ్రీరామకృష్ణ పరమహంస అవతరించారు. ఆయనను మానవుడని కానీ, దైవమని కానీ, అవతారమని కానీ మీ ఇష్టం వచ్చినట్లు పేర్కొనండి. మీకు అర్థమైన రీతిలో ఆయనను స్వీకరించండి. ఆయన మ్రోల ప్రణమిల్లిన వాడు తక్షణమే మేలిమి బంగారంగా మార్చివేయబడతాడు. శ్రీరామకృష్ణులు అవతరించిన నాటి నుంచి ఆధునిక భారతావని పురోభివృద్ధికి, స్వర్ణయుగానికి శ్రీకారం చుట్టబడింది. ఈ దేశంలోని కళ, సంస్కృతి శాఖలన్నింటినీ ఉజ్జీవింపజేయడానికి శ్రీరామకృష్ణులు ఉద్భవించారని నేను అభిప్రాయపడుతున్నాను. శ్రీరామకృష్ణ అవతారంలో జ్ఞానం, భక్తి, ప్రేమ, అనంత జ్ఞానం, అనంతమైన ప్రేమ, అనంతమైన కర్మ, సకల జీవుల పట్ల అనంతమైన కరుణ మూర్తిభవించి ఉన్నాయి. మీరు ఇంతవరకు ఆయనను అర్థం చేసుకోలేదు. అనేక యుగాలుగా హైందవ జాతి ఎటువంటి చింతన చేసి ఉందో దాన్నంతా ఆయన ఒక్క జీవితంలోనే సాధించారు. అన్ని మత గ్రంథాలకు ఆయన జీవితం సజీవ వ్యాఖ్యానంగా విరాజిల్లింది. జనులు సక్రమంగా ఆయనను గురించి తెలుసుకుంటారు.
భవిష్యత్తులో శ్రీరామకృష్ణ పరమహంసను కాళికావతారంగా పేర్కొంటారని మీరు అంటున్నారా? అవును. స్వీయ సంకల్పం నిర్వహణార్థం ఆమె రామకృష్ణుల శరీరాన్ని నడిపించిందనడంలో ఎటువంటి సందేహం లేదని నా అభిప్రాయం. శ్రీరామకృష్ణులు కేవలం ఆ మహోన్నత జీవితం గడుపుతూ ఆ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడాన్ని ఇతరులకే వదిలిపెట్టడంలో సంతృప్తి చెందారు. శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు. పూర్వకల్పంలో సిద్ధి పొందిన ఋషులు మానవ శరీరాలు దాల్చి అవతార పురుషులతో పాటు ఇలలోకి వస్తారని శ్రీరామకృష్ణులు చెబుతుండేవారు. వారు భగవంతుని అనుచరులు. భగవంతుడు వారి ద్వారా కర్తవ్య నిర్వహణ గావించి తన ధర్మాన్ని ప్రచారం చేస్తాడు. ఇతరుల నిమిత్తం స్వార్థాన్ని పూర్తిగా ఎవరు త్యజిస్తారో, ఇంద్రియ భోగాలను యావగుంపుతో ఎవరు విసర్జిస్తారో, లోక కళ్యాణానికి జీవుల సంక్షేమానికి ఎవరు తమ జీవితాలను అంకితం చేస్తారో వాళ్ళు మాత్రమే అవతార పురుషుని అనుచరులు. పరిపూర్ణమైన ఆయన ఆధ్యాత్మిక సాగరంలో నుంచి వెలువడిన ఒక్క బిందువును అనుభూతం చేసుకుంటే చాలు, మానవులు దేవతలవుతారు. అటువంటి విశ్వజనీన భావాల సమన్వయం ప్రపంచ చరిత్రలో నీకు ఎక్కడా కనిపించదు. దీన్ని బట్టి శ్రీరామకృష్ణుల రూపంలో ఎవరు అవతరించారో తెలుసుకో. సన్యాస శిష్యులకు ఉపదేశించేటప్పుడు ఆయన తన ఆసనం మీద నుంచి లేచి గృహస్థుడు ఎవరైనా అటువైపుగా వస్తున్నారా లేదా అని తేరిపారా చూసేవారు. ఎవరూ కనిపించకపోతే జ్వాజ్వల్యమానమైన మాటల్లో త్యాగం యొక్క, తపస్సు యొక్క మహత్వాన్ని వివరించేవారు. ఆ ప్రచండ వైరాగ్యజనిత స్ఫూర్తి వచనాల శక్తి ప్రభావపరితంగా మేం సంసారాన్ని త్యజించి ఐహిక విషయాల పట్ల విముఖులయ్యాము. అవతార పురుషుడు అవతరించినప్పుడు ఆయన జగన్నాటకంలో సహాయకారకులుగా ఉండడానికి ఆయనతో పాటు నిత్యముక్తులైన వాళ్ళు వస్తారు. కోట్లాది జీవుల అజ్ఞానాంధకారాన్ని ప్రాలదోలి వాళ్లకు ముక్తిని కలిగించే శక్తి అవతార పురుషులకు మాత్రమే ఉంది. దీనిని కృప అంటారు. ఆయనను ప్రార్థించడమే మార్గం. ఆయనను ప్రార్థించి అనేకులు ఆయన దర్శన భాగ్యం పొందారు. మనలాగే మానవ రూపంలో దర్శించి ఆయన కృపను పొందవచ్చు. ఇంతటితో 3వ అధ్యాయం నా గురుదేవులు శ్రీరామకృష్ణుల్లోని 2వ భాగం పూర్తి. నమస్తే.